పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? అభిప్రాయం అంటే అతని మీద, పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద మీ అభిప్రాయం మామూలుగా? వ్యక్తి అంటే అతను మంచోడు, ఓకే. దేనికైనా సరే భయపడ్డావు, ఉమ్, ఓ పద్ధతి ప్రకారం పోతాడు. ఓకే. పనులు చేయాలంటే ఆయన తర్వాత, ఏ పని చేయించాలన్నా ఆయన తర్వాత, చేయాలన్నా ఆయన తర్వాత. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఆ, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పనితీరు అంటే అయింది? ఉప ముఖ్యమంత్రిగా బాగుంది, చాలా బాగుంది. ఎలాంటి మార్పులు చూసారు ఆయన గెలిచాక ఈ రాష్ట్రంలో? మార్పులు అంటే చూస్తున్నాం కదా, కరెంట్ లేని చోట కరెంట్ ఇవ్వటం, రోడ్లు లేని చోట రోడ్లు వేయడం, రోడ్లు అయితే గట్టిగానే వేస్తున్నారు. గట్టిగా మామూలుగా వేయలేదు ఆయన. ఆయనే మంత్రి గారికి సంబంధించి. అది అంటే గతంలో 5గురు ఉన్నారు జగన్ గారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు. ఇప్పుడు వేస్ట్. ఒక్కరే ఉన్నారు. గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఉప ముఖ్యమంత్రులు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఓకే. ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒక్కడే తెలుసు. సో ఆయన పనితీరు అయితే మీకు నచ్చింది? ఎక్సలెంట్. అంటే ఆయన ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారంటే పవన్ కళ్యాణ్? చాలా బాగా కష్టపడుతుంది. ఏ విధంగా అంటే ఇంకా సినిమాలను కూడా వదులుకుని ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఓకే. ఎక్కువ. మరి ఆయన సినిమాలే చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను వదిలేసి అంటారు కొంతమంది. తప్పది. ఓకే. ఆయన చేసుకోవాలంటే బోడొద్ది. వాళ్ళు విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు పర్సనల్గా? పవన్ పర్సనల్గా, రాజకీయంగా కాదు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే వాళ్ళకి, తిట్టే వాళ్ళకి తిట్టే వాళ్ళకైనా మాట్లాడడం అధికారం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ వేరే దాంట్లో తిడతారేమో, కానీ ఆయన తిట్టినాక సరిపోరు కారణం చూపించి తిట్టాలి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? మీరు కోరుకుంటున్నారు ఉండాలని? నేనైతే కోరుకుంటున్నాను 90% అవుతుంది. ఎందుకు మీరు ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? ఆయనకి స్వార్థం అంటూ లేదు. మనం దాచుకుందాం, చేసుకుందాం, మన ఫ్యామిలీ ఆయనకి డబ్బుతో పని లేదు. ఓకే. వచ్చినట్టు జనాలకు వచ్చి పెడతాడు. ఫైనల్ ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ మీద? ఒకే ఒక్క మాట చివరికి. పవన్ కళ్యాణ్ గారు ఎక్సలెంట్ అండి. ఆయన సీఎం అయితే ఇంకా ఎక్సలెంట్. థ్యాంక్ యూ.